ఏపీ ప్రజలకు 4,500 కోట్ల రూపాయలు రిలీఫ్ ఇస్తూ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 4,500 కోట్ల రూపాయల మేర రిలీఫ్ ఇస్తూ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా ట్రూ అప్ ఛార్జీల మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. 2019, 2020 నుంచి 2023, 2024 మధ్య కాలానికి సంబంధించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీఆర్ఈసీకి లేఖ రాసింది. ఈ నిర్ణయంతో దాదాపు 4,497 కోట్ల 89 లక్షల రూపాయల భారం తప్పనుంది. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో వివిధ పేర్లతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపింది. ప్రజలు ఇప్పటికీ ప్రతి నెల బిల్లులో వాటిని చెల్లిస్తున్నారు. అయితే చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగానే ప్రభుత్వం వేల కోట్ల ట్రూ అప్ భారాన్ని పూర్తిగా భరించేందుకు సిద్ధమైంది. దీంతో చిన్న వ్యాపారస్తులు, పరిశ్రమలకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించినట్టయింది. ట్రూ అప్ ఛార్జీలు అంటే సాధారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్తును కొనుగోలు చేసేటప్పుడు అయ్యే ఖర్చు. అంచనాల కంటే పెరిగినప్పుడు ఆ అదనపు వ్యయాన్ని ట్రూ అప్ ఛార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తాయి. జగన్ రెడ్డి 5 ఏళ్ల కాలానికి సంబంధించి ఉన్న ఈ బకాయిలు ప్రస్తుత బిల్లులపై ప్రభావం చూపాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం కూడా ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ప్రజలపై భారం వేయకుండానే ప్రభుత్వమే నేరుగా ఈ నిధులను సర్దుబాటు చేయడం ద్వారా డిస్కంల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల విద్యుత్ రంగంలో జవాబుదారీతనం పెరగడంతో పాటు సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కలగకుండా చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.